అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్ శివారాక్. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే మన ఏపీ గవర్నమెంట్ అనేది దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అండ్ ఆల్సో కౌశలం సర్వే అంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు జనరేట్ చేయాలని ఈ స్కీమ్ తీసుకొచ్చింది కదా. సో ఈ రెండింటి గురించి అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకేంటి అంటే సో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ 2025 జనవరి నుండి మనకు వెరిఫికేషన్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ 7,50,000 మంది దాకా దివ్యాంగులు అనేవాళ్ళు మన ఏపీలో ఉన్నారు. సో వాళ్ళలో ఆల్మోస్ట్ 5 లక్షల మందికి వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో అందులో ఆల్మోస్ట్ 1,35,000 మెంబర్స్కి 40% కంటే తక్కువ ఉంది అని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో కానీ చాలామంది దివ్యాంగులు మళ్ళీ ధర్నాలు చేయడంతో మన ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే సో మీ పింఛన్ అనేది ఎక్కడ ఆగదు, సో మేము మీకు మళ్ళీ రీఅసెస్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం, మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పారు. సో పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ ఆఫీసులో అప్పీల్ చేసుకున్నారు. మన గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే మనకు ఆబ్వియస్లీ ఎంపీడీఓ ఆఫీసులో వెళ్ళి అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 10th దాకా. సో అందరూ అప్పీల్ చేసేసుకున్న తర్వాత సో మనకు మళ్ళీ వాళ్లకు 1,35,000 మెంబర్స్కి ఎవరికైతే 40% కంటే తక్కువ వచ్చిందో సో ఆ దివ్యాంగులకు మళ్ళీ మనకు అక్టోబర్ 8 నుండి అంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుండి మనకు రీఅసెస్మెంట్ అనేది హాస్పిటల్స్లో స్టార్ట్ చేశారు. సో కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రారంభించారు అంటున్నారు. సో కొన్ని జిల్లాల్లో వాళ్ళకి ఇంకా నోటీసులు రాలేదంట. సో మన దివ్యాంగులందరూ భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి వీడియోగ్రఫీ అండ్ అంత క్లియర్గా ఒక ప్రూఫ్ ఉండాలి అని చెప్పి చాలా వీడియోగ్రఫీ అనేది కూడా చేయడం జరుగుతుంది హాస్పిటల్స్లో. సో చాలా ట్రాన్స్పరెంట్గా అయితే టెస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ బోగస్ పెన్షన్లు తప్ప నిజంగా వైకల్యం ఉన్న వారికి ఎవ్వరికీ మనకు పెన్షన్ పోయే అవకాశం లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉండాలని మన ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ఇక్కడ మనకు ఇంకా నోటీసులు అందని వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నోటీసులు అందే వరకు మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది మేబీ నవంబర్, డిసెంబర్లో మన రీఅసెస్మెంట్ అనేది అయిపోవచ్చు. సో చెప్పలేము. సో డిపెండింగ్ ఆన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలా సెంటర్లు నిర్వహించి అందరికీ పారదర్శకంగా రీఅసెస్మెంట్ అనేది నిర్వహించాలి కాబట్టి సో ఇట్ విల్ టేక్ టైం కాబట్టి సో మనం కూడా కాస్త ఓపిక్గా ఉండాలని ప్రభుత్వం అనేది మనకు సూచించడం జరిగింది. సో ఇది దివ్యాంగులకు సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా మనకు ఏపీ కౌశలం సర్వే అంటే నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మన నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో మన ప్రజాప్రతినిధులందరూ మూకుముడిగా ఒకటే సో మన నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమే కల్పించాలనే ఒక ఉద్దేశంతో సో చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ అర్హతకు సంబంధించి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇంటి నుండే ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది ఏదైనా కావచ్చు, 10th పాస్ అయిన నుంచి ఇంటర్మీడియట్ టు డిగ్రీ, బీటెక్, లేకపోతే ఎంసీఏ, ఎంబీఏ, పీజీ ఏదైనా సరే ఏ ఎడ్యుకేషన్ అయినా అందరినీ అప్లై చేసుకోమని చెప్పారు. ఆల్మోస్ట్ మనకు 26,70,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఆల్మోస్ట్ 14,80,000 మంది ఏమో వ్యాలిడేట్ చేశారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించి ఏదో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సో ఆ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మనకు క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ దీనికి సిలబస్ ఏంటి అదేంటి అంటున్నారు. సో మోస్ట్లీ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కానీ సో ప్రభుత్వం గురించి ఇలా ఉండొచ్చు. తర్వాత ఒక వర్చువల్ ఇంటర్వ్యూ అంటే మనకు కంప్యూటర్లోనే వెబ్ క్యామ్ ఓపెన్ చేయించు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో మీ గురించి అడుగుతారు, మీరేం చదువుకున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి, ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉంది అని మనకు ఒక తాజా సమాచారం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏపీ కౌశలం సర్వేలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సెప్టెంబర్ 15 వరకు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కదా. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు రీసెంట్గా వదిలినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ 26 లక్షల మంది ఎవరైనా అన్ఫార్చునేట్లీ అనకూడదు, సో అన్ఫార్చునేట్లీ ఎవరైనా చనిపోయినా కూడా సో వాళ్ళ ఈ కేవైసీ చేయించి వాళ్ళ ఫ్యామిలీ ఆ క్యాండిడేట్ని ఆ సర్వే నుండి తీయించడం జరుగుతుంది అనమాట. సో ఇలా కొన్ని ఇంట్రెస్ట్ లేదు, అదేవిధంగా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంకా కొద్దిగా పెద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా సో ఈ కేవైసీ చేయించి వాళ్ళని ఆ సర్వే నుండి
రిమూవ్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా ఏపీ కౌశలం సర్వే అనేది అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా సాధ్యమైనంత వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని మన ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా దీని మీద మనం పాజిటివ్గా స్పందిద్దాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ బెంగళూరు నుండి కొన్ని ఐటీ కంపెనీస్ కూడా మనకు విజయవాడ వైజాగ్ మూవ్ అవుతున్నాయి. సో బెంగళూరులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో దాని గురించి సపరేట్గా వీడియో చేద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఏపీ కౌశలం సర్వేని కీప్ ఆన్ అప్డేట్లో చూస్తూ ఉండండి. దానికి సంబంధించిన వీడియోస్, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి అప్డేట్స్ వదులుతూ ఉంటుంది అనేది కీప్ ఆన్ టచ్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే సో దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ 2 అప్డేట్స్ అనేవి మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ తాజాగా నడుస్తున్నాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. మన దివ్యాంగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని షేర్ చేసి అందరికీ యూజ్ అయ్యేలా మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thanks for watching and please like and comment, share and subscribe our channel. Thank you.